వ్యక్తిగత ఆరోగ్యం ద్వారానే ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది. ఆ మంచి కుటుంబాల ద్వారానే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. ఈ నేపథ్యంలో హై ప్రయారిటీ ఇచ్చి ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన చర్చను చేపట్టింది టీవీ9. చర్చలో పాల్గొనేందుకు టీవీ9 స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ ఏ కిరణ్ కుమార్, అలాగే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి మువ్వా. అలాగే నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మనకి ఆస్థాన విద్వాంసుల్లో ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటారు సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజ్. నిమ్స్ నుంచి మనకి అనేక సందర్భాల్లో చర్చల్లోకి పార్టిసిపేట్ చేస్తూ మన ప్రేక్షకులకి అవేర్నెస్ ఇస్తూ వస్తున్నారు. సో లెట్స్ బిగిన్ విత్ కిరణ్ కుమార్ గారు. కిరణ్ కుమార్ గారు, మీరు సీనియర్ ఆంకాలజిస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? సో క్యాన్సర్ అని పదం వినగానే అందరూ ముందు భయపడుతూ ఉంటారు. అసలు అది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి, మీరు అన్నట్టు దాని తాలూకు లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుందో తెలుసుకుంటే చాలా తొందరగా గుర్తించవచ్చు. మన శరీరంలో కణాలు ఎప్పటికప్పుడు డివైడ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రొలిఫరేషన్, సెల్ డివిజన్. సెల్ డివిజన్ అవుతున్నప్పుడు దానికి కంట్రోలింగ్ జీన్స్ అని కూడా ఉంటాయి. ఆ కంట్రోలింగ్ జీన్స్ కానీ దాని ఎఫెక్ట్ తగ్గింది అంటే, కంట్రోల్ తప్పిపోతే ఇది డివిజన్ అనేది మల్టిప్లై అయిపోతూ ఉంటుంది. ప్రతి సెల్ కూడా దాన్ని మెచ్యూర్ అయ్యి దాన్ని ఫంక్షనల్గా ఫుల్ఫిల్డ్గా ఉండాలి. అలా లేనప్పుడు ఇటువంటి ఇమ్మెచ్యూర్ సెల్స్ అన్నీ ఒక దగ్గర కూడుకుని ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి. ఈ తర్వాత అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంటుంది అనమాట. ఇది అసలు క్యాన్సర్ అంటే. మన శరీరంలో ఎక్కడైనా సరే కంతుల్లాగా వస్తాయి. అయితే అవి క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. నార్మల్ బినైన్ కండిషన్స్ కూడా కంతులు వస్తాయి. బట్ మనం వీ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ వెదర్ ఇట్ ఇస్ క్యాన్సర్ అవునా కాదా అనేది మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అది క్యాన్సర్ అంటే. బాడీలో జరిగే కణాలన్నీ ఒక దగ్గర పేరుకుపోతే అది క్యాన్సర్ కింద. ఓకే, సామాన్యులకు అర్థమయ్యేలాగా క్యాన్సర్ అంటే సింపుల్ వర్డ్స్లో ఏం చెప్తారు? మీరు కొంచెం ఎక్కువ సైన్స్ వాడారు. శరీర భాగంలో గడ్డలు, మెడలో కానీ, పొట్టలో కానీ, చంకల్లో కానీ, గజ్జల్లో కానీ ఎక్కడైనా గడ్డలు వచ్చాయంటే నవ్ డేస్ మనం క్యాన్సర్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇదివరకు అంటే టీబీ అనుకునేవాళ్ళు. బట్ నవ్ డేస్ క్యాన్సర్ ఫస్ట్ ప్రయారిటీ కింద క్యాన్సర్ తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం శరీరంలో అల్సర్స్, పుట్టు మచ్చలు పెరిగినా కానీ, అవి పుండు పడినా, అలాగే ఎంతకు దగ్గు కంటిన్యూస్గా ఉన్నా, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. ఇవాళ సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్త్రీలలో ముఖ్యంగా ఓకే, ఐల్ కమ్ టు దట్. నేను వాట్ ఈస్ క్యాన్సర్ అని అడిగా. డాక్టర్ మాధురి, ఇప్పుడు మీరు చెప్పండి, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గర్భసంచి, దాని ముఖద్వారం, అక్కడ క్యాన్సర్ వస్తే కనుక మనము సర్వైకల్ క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ అంటే ఏదైనా స్ప్రెడ్ అవుతుంది, ఉన్న చోట పెరిగి పక్క ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యేదాన్ని మనం క్యాన్సర్ అని అంటాం. ఓకే, సో గర్భాశయ ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఎక్కడ వస్తుంది? మీ దగ్గర ప్రాపర్టీ కూడా ఉంది కాబట్టి కెన్ యూ షో ఇట్? యా, డెఫినెట్ గానండి. ఇది గర్భసంచి అండి. గర్భసంచి యొక్క ముఖద్వారం అంటే ఇది. దీన్ని మనం సర్విక్స్ అంటాం. ఇది గర్భసంచిలో ఒక భాగమైనప్పటికీ అది ముఖద్వారాన్ని మనం సర్విక్స్ అంటాం అన్నమాట. సో అక్కడ మాత్రమే వస్తుంది, అక్కడ వచ్చి స్ప్రెడ్ అవుతుంది. క్యాన్సర్ అంటే ఎక్కడైనా సరే స్ప్రెడ్ అయ్యేది మనం క్యాన్సర్ అంటాం. సో ఇక్కడ స్టార్ట్ అయ్యి డాక్టర్ కిరణ్ కుమార్ ఏమన్నారు, గడ్డలా వస్తుంది. ఇక్కడ కూడా గడ్డలా వస్తుంది. ప్రెజెంటేషన్ వేరుగా ఉండొచ్చు అండి. గడ్డలా ఉండొచ్చు, ఆ గడ్డ కాలీఫ్లవర్ లాగా ఉండొచ్చు, పుండులా ఉండొచ్చు. సో 2-3 రకాలుగా ప్రెజెంట్ అవుతుంది అనమాట. ఒకటి ఒక అల్సర్ లాగా తయారవ్వచ్చు. రెండోది ఏమైనా కాలీఫ్లవర్ ఉంటుంది చూడండి, జస్ట్ ఒక పువ్వు లాగా గ్రోత్ ఉండొచ్చు. మూడోది బ్లీడ్, ట్యూమర్ లాగా కూడా రావచ్చు. ఓకే, అంటే విచ్ మీన్స్ అది మనకి ఒక చోట స్టార్ట్ అయ్యి ఇండివిడ్యువల్ కి ఈజీగా తెలుస్తుంది. అక్కడ మీరు ఫామ్ అవుతుంది అంటున్నారు కదా, పువ్వు లాగా సంథింగ్ లైక్. ఇండివిజువల్ కి తెలియడం అంటే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోవాలి. వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే బ్లీడింగ్ అవ్వడం, నెలసరికి మధ్యలో కూడా బ్లీడ్ అవ్వడం, నెలసరి టైం కాకపోయినా కూడా బ్లీడ్ అవ్వడం, హస్బెండ్తో కలిసినప్పుడల్లా లైంగికంగా బ్లీడ్ అవ్వడం, వైట్ డిశ్చార్జెస్, స్మెల్లీ డిశ్చార్జెస్ ఉండడం, ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. గర్భసంచి మూతి చూడడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే చిన్న స్పెక్యులం పెడితే కనుక వెజైనాలో మనకి గర్భసంచి మూతి కళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఉన్నది ఏమైనా గ్రోత్ ఆల్రెడీ ఉంటే కనుక మనం బయాప్సీ తీస్తాం. గర్భసంచి చూడడానికి బాగుంటే మాత్రం అక్కడ ప్యాప్ స్మియర్ తీస్తాం, బ్లీడింగ్ ఆన్ టచ్ ఉన్నా కూడా. ఓకే, సో ఈ ముఖద్వారం దగ్గర కాకుండా ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రాపర్టీ అంతా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సంథింగ్ ఏదో ఉంది, అక్కడెక్కడైనా వస్తే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అన్నారు. కాకపోతే సర్వైకల్ క్యాన్సర్ స్టార్ట్ అవ్వడం ఇక్కడ అయ్యి పక్కకంతా స్ప్రెడ్ అవుతుంది. కిందకి వెజైనాలోకి స్ప్రెడ్ అవుతుంది, పక్కకి పారామెట్రియంలోకి స్ప్రెడ్ అవుతుంది, గర్భసంచిలో కూడా స్ప్రెడ్ అవుతుంది, మూత్రసంచి ముందే ఉంటుంది అక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు, పేగు సంచి వెనకాలే ఉంటుంది అక్కడ స్ప్రెడ్ అవ్వచ్చు, డిస్టెంట్గా బ్లడ్ ద్వారా లివర్కి, లంగ్కి, బ్రెయిన్కి ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ ద స్ప్రెడ్, ఎంత దూరం స్ప్రెడ్ అయింది అనేది స్టేజింగ్ చేసుకుంటాం అనమాట. స్టేజ్ 4 అంటే ఇంకా వేరే డిస్టెంట్గా మెటాస్టాసిస్ అయిందనమాట. అంటే లివర్స్కి, లంగ్కి, బ్రెయిన్కి అక్కడ ద్వారా అక్కడి వరకు కనుక స్ప్రెడ్ అయితే దాన్ని స్టేజ్ 4. ఓకే,
డాక్టర్ శ్రీభూషణ్ గారు, వాట్ ఈజ్ యువర్ వ్యూ ఈ సర్వైకల్ క్యాన్సర్ మీద? ఏ జబ్బుకైనా కూడా చికిత్స ఒక మనిషిని ఒడ్డున పడేస్తుంది అనుకుంటే దానికి నివారణ అనేది అసలైన మార్గము, నిజమైన మార్గము. నివారించగలిగే అన్ని జబ్బుల్లోకెల్లా క్యాన్సర్స్ కూడా అందులో ప్రధానమైనది. అయితే అందులో ప్రధానమైనది సర్వైకల్ క్యాన్సర్. ఇంత మీరు అడిగారు కదా లక్షణాలు ఏది ఉంటాయి అలా అనేసి. నిజానికి ఏ లక్షణం లేకపోవడం అనేది దాంట్లో ప్రధాన అవరోధం. చాలా మందికి ఎందుకు మనం స్క్రీనింగ్ చేయాలనుకుంటున్నారు, నిజానికి ఎందుకు చిన్నపిల్లలకు సైతం 9-12 ఏళ్ళు అమ్మాయిలకు సైతం మనం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాము వ్యాక్సిన్ అంటే దానికి ఎటువంటి లక్షణాలు ఉండవు. మీరు చాలా అద్భుతమైనటువంటి ప్రోమో చాలా క్లుప్తంగా చాలా సంక్షిప్తంగా చాలా మంచిగా చెప్పారు. అందులో ఒక చిన్న లోపం ఏమిటంటే ఆడవాళ్ళలో తరచూ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ మనం తరచూ వాడే పదం. యూరిన్లో ఇన్ఫెక్షన్స్ మళ్ళీ వస్తున్న ఆడవాళ్ళలో ప్రధానంగా మనం చేసుకోవాల్సింది ఈ సర్వైకల్ క్యాన్సర్. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా తరచుగా చాలా ఆలస్యంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. మన దేశంలో కాస్త ఎక్కువ అవగాహన కాస్త తక్కువ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకునే ఆలోచన కాస్త తక్కువ ఉంటుంది. కాబట్టి చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అయినా చాలా సహజంగా మనకి చాలా తరచూ తగులుతున్నటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా ఆలస్యంగా వెళ్తారు. అందులోనూ జననేంద్రియాల లోపల ఉన్నటువంటి గర్భాశయ ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ గుర్తుపట్టడం అంత సులభం కాదు. ఎందుకు ఇంత గొప్పగా కష్టపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలోనే ఎందుకు ఎంతమంది అవుతున్నారంటే అవగాహన చాలా తక్కువ. మీరు స్క్రీన్ చేయడం మొదలు పెడితే ఏదో ఒక చిన్న ప్రదేశాన్ని తీసుకొని అందులో అనేక మంది చాలా ప్రథమ దశలో ఉన్నట్టుగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళు మనకు చాలా మంది కనపడతారు. సుమారు 25 సంవత్సరాల క్రితము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తులసి అనే ప్రాజెక్ట్ ద్వారా ఒక కొన్ని ట్రైబల్ ఏరియాస్ని గుర్తించేసి అక్కడ కొన్ని ప్రధానమైనటువంటి సంస్థల ద్వారా ఆసుపత్రుల ద్వారా ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రుల ద్వారా చాలా వరకు స్క్రీనింగ్ చేయించింది. అక్కడ అవన్నీ కూడా దాదాపుగా గిరిజన ప్రదేశాలు ఎక్కువగా కూడా అందులో అవగాహన ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వద్దామని కూడా అనుకోరు. అటువంటి వాళ్ళలో చేస్తే అందులో దాదాపుగా ప్రతి 5గురిలో ఒకరికి గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అంటే కేవలం గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కోసం ఇంత మీరు ప్రోమోలో చెప్పినట్టుగా ప్యాప్స్మియర్ అంటూ ఉంటారు. అది చాలా చాలా చక్కగా చాలా తొందరగా చాలా సునిశ్చితంగా ఏ దశలో ఉంది అని చెప్పగలిగేంత చాలా సులభం. ఆ తర్వాత మనం మీరు అడిగట్టుగా బయాప్సీ చేయొచ్చా అంటే బయాప్సీ చేసుకోవడం ద్వారా కూడా మనం తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే శాస్త్రీయంగా మా అందరికీ డాక్టర్గా మా అందరికీ చాలా సుపరిచితమైనటువంటిదే. కాకపోతే ప్రజల్లో దాని గురించి బాగా అవగాహన కలిగించాలి. ఇలాంటి పద్ధతులు రావాల్సిందే. ఎందుకంటే ఇది చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. కాకపోతే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లక్షణాలతో సులభంగా ఉండవు. దాదాపుగా మనం 20-25 ఏళ్ళు దాటిన తర్వాత ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత చాలా ఎవరికైతే వాళ్ళకి రిస్క్ ఉంటుందని మనం అనుకుంటాము అది జన్యుపరమైన కారణాల చేత కావచ్చు, వాళ్ళకి టొబాకో ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల కావచ్చు, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వాళ్ళకి కుటుంబంలో ఎవరికైనా ఆల్రెడీ వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇంకేదైనా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉండవచ్చు కాక అలాంటి వాళ్ళని కానీ ముఖ్యంగా తరచూ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నటువంటి వాళ్ళు, చాలా మంది పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, పిల్లలు పుట్టకుండా రకరకాల హార్మోన్స్ వాడుతున్నటువంటి వీళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు తరచూ సంవత్సరానికి ఒకసారి అయినా కూడా సర్వైకల్ క్యాన్సర్ కోసం చాలా సులభంగా చాలా 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 సులువుగా చేసేటువంటి ప్యాప్స్మియర్ చేయించుకుంటే దాదాపు అనేక మందిని కనిపెట్టవచ్చు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అందరూ చాలా ఆలస్యంగా వస్తారు కాబట్టి వాళ్ళందరూ చివరికి మా దగ్గరికి కిడ్నీ ఫెయిల్ అయ్యే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు మేడం చెప్పారు కదా ఆ చుట్టుపక్కల ప్రదేశాలకంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళకి నొప్పి వచ్చినట్టుగా అనిపించడం పొత్తి కడుపులో, వాళ్ళకి భర్తతో సెక్స్తో చేసిన తర్వాత వాళ్ళకి బాగా నొప్పిగా కష్టం అనమాట డిస్పెరేనియో అంటారు. ఇటువంటి వాళ్ళు వచ్చి అప్పుడు చూపించుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు అది అప్పటికే కొంచెం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మూత్రం తయారై కిందికి వస్తున్నటువంటి ఆ ట్యూబ్స్ యూరెటర్స్ ఉంటాయి కదా ఆ రెండు కూడా గట్టిగా ఒత్తుకుపోవడంతో ఆ రెండు కిడ్నీలు ఒత్తుకుపోయి పాడైపోతూ ఉంటాయి. దాదాపుగా అక్కడికి వస్తూ ఉంటారు. కానీ దాదాపుగా అది చేతులు ఎత్తేసే ప్రక్రియ దాదాపుగా కష్టంగా ఉంటుంది. ఆల్రైట్, క్యాన్సర్ అంటే ఏంటి, స్పెసిఫిక్గా సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దానికి సంబంధించి మాట్లాడదాం. డాక్టర్ మాధురి గారు, అసలు ఎందుకు ఎలా వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ అన్నది మేజర్ గా హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుందండి. సో ఇట్స్ ఎ వైరస్ కాజ్. ఇట్స్ ఎ వైరస్ ఇస్ ద కాజేటివ్ ఫ్యాక్టర్. అందుకనే దాన్ని మనం ప్రివెంట్ చేయగలం, ఎందుకంటే వైరస్ కి వ్యాక్సిన్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో అందరికీ ఇది ఎలా ఒకరి నుంచి ఒకరికి ఎలా పాకుతుంది అంటే సెక్షువల్ యాక్టివిటీ వల్ల పాకుతుంది. నాట్ ఓన్లీ సెక్షువల్ యాక్టివిటీ బట్ ఆల్సో కిస్సింగ్ వల్ల కానీ లేదంటే ఓరల్ సెక్స్ వల్ల కానీ వీటి వల్ల మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి పాకుతుంది. ఆల్మోస్ట్ 80-90% వరకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సహజ రోగ నిరోధక శక్తి అంటే వాళ్ళకున్న ఇమ్యూనిటీ వల్ల ఆ వైరస్ని తొలగించుకోగలుగుతారు. ఒక 20% ఏంటంటే ఆ వైరస్ ఉండిపోతుంది వాళ్ళ బాడీలో. ఎవరికి ఉండిపోతుంది? ఎవరైతే శుచి శుభ్రత లేని వాళ్ళు అంటే అన్హైజెనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ సరిగ్గా పోషకాహారం తీసుకొని వాళ్ళు, వీళ్ళందరిలో రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ వాడుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో ఏంటంటే వైరస్ ఉండిపోయి ఈ గర్భసంచి ముఖద్వారంలో ఉన్న కణాలను ఇన్ఫెక్ట్ చేసి అక్కడ క్యాన్సర్కి మారుస్తుంది అనమాట. చేంజెస్ తీసుకొస్తాయి కణాల్లో.
సో ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయగలం. పోషకాహారం తినగలం, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటే కాండమ్స్ వాడుకోవాలి, మంచిగా చెకప్స్ చేయించుకోవాలి, అండ్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలన్నమాట ప్యాప్స్మియర్స్ తోటి. సో వీళ్ళకి ఉండిపోయిన వాళ్ళకి దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్ ఎస్ ఇది రావడానికి most of the cancers, most of cervical cancer is caused by this. So ఎక్కువ మంది భాగస్వాములతోటి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ, అంటే అందరికీ వస్తుందండి. ఎవరికి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్, ఎవరికైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయో, ఇమ్యూనిటీ ఉండదు, అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే ఏమైనా ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి సహజ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది వాళ్ళలో. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళేంటి, ఆ వైరస్ని తొలగించుకోలేరు వాళ్ళ బాడీ నుంచి. సరిగ్గా పోషకాహారం లేకపోతే దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఆ వైరస్ని బయటకు పంపించుకోగలిగే కెపబిలిటీ ఉండదు. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ. సో వీటన్నిటి వల్ల వీళ్ళు ఆ వైరస్ని సరిగ్గా తొలగించుకోలేకపోతారనమాట. సో వాళ్ళలో ఉండిపోతుంది ఆ వైరస్ ఉండిపోయి కణాలన్నింటినీ డిస్ట్రాయ్ చేసి అక్కడ క్యాన్సర్ కింద మారుస్తుంది. మనకి ఈ సర్విక్స్ 2 రకాలండి. ఒకటి ఏంటంటే మనకి అదృష్టం ఏంటంటే అది బయటకు ఉంటుంది, అంటే వెజైనాలోకి కనిపిస్తుంది. మనకి చిన్న స్పెక్యులమ్ ఎగ్జామినేషన్లో అది మనకు బయటకు కనిపిస్తుంది. కాబట్టి మిగతా క్యాన్సర్స్, పొట్టలో వచ్చే క్యాన్సర్స్ కంటే మనకి స్కానింగ్ అవసరం, సిటీ స్కాన్ అవసరం, కళ్ళకి కనిపించదు. ఇదైతే జస్ట్ ఒక గైనకాలజిస్ట్కి వెళ్తే రెగ్యులర్గా ఎగ్జామిన్ చేయించుకుంటే కళ్ళతోటి కూడా మనం చెప్పగలం గర్భసంచి మూతి మీద ఏమైనా పుండు ఉందా, రెడ్గా ఉందా, బ్లీడింగ్ ముట్టుకుంటే బ్లీడ్ అవుతుందా. దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ అస్, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట సర్వీస్ హెల్దీగా ఉందా లేదా అన్నది. అదొక అదృష్టం. ఇంకోటి ఏంటంటే అది బయటకు ఉండడం వల్ల అది ఎక్స్పోజ్ టు ఇన్ఫెక్షన్స్, మోర్ ఎక్స్పోజ్ టు ఇన్ఫెక్షన్స్. సో ఒకటి లక్, ఒకటి ఇదన్నమాట. క్యారియర్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఇట్ విల్ ఒకరికి వెళ్తాయి. ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నది కేవలం సర్వైకల్ క్యాన్సరే కాజ్ చేయదండి. పెనైల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తుంది మేల్లో. ఓరోఫారెంజియల్ క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. సో ఓరల్ సెక్స్ వల్ల మౌత్ నుంచి పెన్నిస్ నుంచి మౌత్ అన్ని. సో నాట్ ఓన్లీ ఇట్ కాజెస్ సర్వైకల్ క్యాన్సర్. సో మనం వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు మనకి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ మస్ట్ బి వ్యాక్సినేటెడ్. ఇప్పుడు నేషనల్ డ్రైవ్ జరుగుతోందండి. ఇట్స్ బిగ్ ప్రాజెక్ట్ వేర్ వీఆర్ ట్రైంగ్ టు ఎరాడికేట్, అంటే పూర్తిగా నిర్మూలించడానికి సర్వైకల్ క్యాన్సర్ మన దేశంలోంచి ఒక పెద్ద, అంటే అందరు గైనకాలజిస్టులు నడుం కట్టారనమాట అలాంగ్ విత్ పీడియాట్రిషియన్స్. ఏమని లెట్ us ఎరాడికేట్. ఎందుకు ఇది ఎరాడికేట్ చేయగలం, సాధ్యం. ఎందుకు అది వైరస్ వల్ల వస్తుంది. వైరస్ ని మనం వ్యాక్సినేషన్ ద్వారా ఇచ్చేస్తే ఇట్స్ అన్ ఎరాడికేట్. ఒకప్పుడు స్మాల్ పాక్స్ ఎరాడికేట్ చేసాం, ఆల్మోస్ట్ పోలియో ఇస్ ఎరాడికేట్. సో ఎలా చేయగలిగాం? వ్యాక్సినేషన్ వల్ల. ఇది కూడా ఇట్స్ కాజ్డ్ బై వైరస్ కాబట్టి వీ కెన్ ఎరాడికేట్. డాక్టర్ కిరణ్ కుమార్ గారు, లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఇందాక మేడం చెప్పిన దానిలో ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇక్కడ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్సే కాకుండా మల్టిపుల్ చైల్డ్ బర్త్స్ ఎందుకు చెప్తానంటే అక్కడ సర్వైకల్ టేర్స్ అవి డెవలప్ అవుతాయి. అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ ఈజీగా క్యాచ్ చేస్తుంది. కాబట్టి అంటే ఇదివరకు 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, 7 ఉండేవాళ్ళు, వాళ్ళకి వచ్చిందా లేదా అనుకోవచ్చు. అయితే అప్పట్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంత సివియర్గా, అంత ప్రిడామినెంట్గా లేవు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉండేది, దాన్ని తట్టుకునే శక్తి ఉండేది. సో ఇది అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే మల్టిపుల్ చైల్డ్ బర్త్స్ తో కూడా వచ్చే అవకాశం. బట్ ఇప్పుడు ఆ సమస్య లేదు కదా పెద్దగా. ఇప్పుడు ఎక్కువగా వచ్చింది స్మోకింగ్ అండి. స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్. వీటి వల్ల ఇమ్యూనిటీ పడిపోతుంది. బికాజ్ ఇమ్యూనిటీ పడిపోతుంది. సో వచ్చిన తర్వాత సమస్య. చాలా స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ సర్విక్స్ ఇస్ స్మోకింగ్, డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్. సో వీ హ్యావ్ టు డిక్రీజ్ ఇట్. మనం క్యాన్సర్ని ఎరాడికేట్ చేయాలంటే స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవాలి మనం. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈజ్ ద మెయిన్ కాజ్ అనుకుంటున్నాం. ఒక 50% ఆఫ్ ద కేసెస్కి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కాజ్. మిగతా వాటికి ఏంటంటే ఇన్బార్న్ ఎర్రర్స్, లైక్ ఫెమిలియల్ టెండెన్సీ, ఈ అడిషనల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇప్పుడు మేడం చెప్పారు ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ కూడా అడిషనల్ ఫ్యాక్టర్స్. అండ్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, ఎక్స్పోజర్ టు వేరియస్ ఇన్ఫెక్షన్స్, ఇది ఒక కారణం. సో దీనికి లక్షణాలు ఏముంటాయి కామన్గా? ఇది బయటకు కనబడే పుండు కానీ, బయటకు కనబడే గడ్డ కానీ కాదు. ఎవరైనా ఇలా చూసుకుంటే చెక్ చేస్తే కనబడేది కాదు. సో వాళ్ళకి ఉండే లక్షణాలు ఏంటంటే కామన్గా బ్లీడింగ్ అవుతుందండి. కొంచెం స్టేజ్ పెరిగిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకుంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ. ఈ బ్లీడింగ్ కూడా మెన్సెస్ అవుతున్న స్త్రీలలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 days అయ్యే బ్లీడింగ్ ఒక్కోసారి 7 days, 8 days, 10 days కూడా అవ్వచ్చు. అంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ అనమాట. ఇంకొకటి ఇంటర్మెన్స్ట్రువల్ పీరియడ్ అంటాం. ప్రతి నెలకి మధ్య రావాల్సిన 15 రోజులకు ఒకసారి వస్తుంటుంది, లేకపోతే 20 రోజులకు వస్తుంది. అండ్ బ్లీడింగ్ కూడా ఎక్సెస్ అవ్వడం. ఇంకొకసారి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఒకసారి సంభోగం జరిగిన తర్వాత కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. అది కూడా వన్ మోర్ థింగ్. ఈ 3 కామన్గా జరిగేటువంటి లక్షణాలు. ఇదే జబ్బుగాని ముదిరింది అనుకోండి, ముదిరితే బ్యాక్ పెయిన్ రావడం, లోయర్ అబ్డామినల్ పెయిన్ రావడం,
లేకపోతే మోషన్ పాస్ చేసేటప్పుడు మంట కానీ రావడం, లేకపోతే బ్లడ్ రావడం, యూరిన్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి బ్లడ్ రావడం కానీ, పెయిన్ ఉండడం కానీ, ఇవన్నీ కండిషన్స్. ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, ఇది డిసీజ్ లంగ్స్ స్ప్రెడ్ అవ్వచ్చు, బోన్కి స్ప్రెడ్ అవ్వచ్చు. సో కొంతమందికి వాళ్ళ ప్రెజెంటేషనే కాఫ్తో వస్తారు. కాఫ్తో వస్తే ఏంటారా బాబు, మనం దాన్ని కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసి ఇవాల్యుయేట్ చేస్తే లంగ్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఫర్దర్గా నెక్స్ట్ ఇవాల్యుయేట్ చేసి చూస్తే ఎక్కడ ప్రైమరీ సర్విక్స్లోనూ డిసీజ్ కనబడుతుంది అనమాట. అది ఇస్ అడ్వాన్స్ స్టేజ్. ఇవన్నీ అడ్వాన్స్లో రావడం కారణం ఏంటంటే, అది కూడా ఇప్పుడు చెప్తాను. కారణం ఏంటంటే మన వాళ్ళలో అవేర్నెస్ తక్కువ అండ్ హెజిటేషన్, సోషల్ ప్రాబ్లమ్స్, బయటకు చెప్పుకుంటే కష్టం, లేకపోతే ట్రీట్మెంట్ అన్న దాంతో. అదే అడగబోతున్నాను శ్రీభూషణ్ గారు. రికార్డుగా మనకి ఇప్పుడు ఉన్న లెక్క డేటా చూస్తే ఇంత పెద్ద నెంబర్ ఉంది. ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ ఉంది, లేకపోతే చాలా వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి, కొంచెం అవేర్నెస్ తక్కువ, లేకపోతే పెద్దానికి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు డాక్టర్ దగ్గర రారు, ఉండిపోతారు. ఈ అన్అకౌంటెడ్ డేటా ఇంకెంత ఉంటుందో? ఇంకా చాలా ఉంటుంది. దాదాపుగా ఇంతకుముందు సార్ చెప్పినట్టుగానే మన దేశంలో చాలామంది స్త్రీలు వాళ్ళకున్నటువంటి ఆరోగ్య సమస్యలు బహిర్గతంగా చెప్పుకోరు. వాళ్ళ కుటుంబ సభ్యులు భర్తలు విన్నా వాళ్ళు సరే పట్టించుకోరు, పిల్లలకి సరే అర్థం కాదు. సో వాళ్ళందరూ వాళ్ళుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి జబ్బులన్నీ చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి. ఇది చాలా చాలా సులభంగా చికిత్సకు లొంగినటువంటివి. చాలా సులభంగా ఒక గర్భసంచి ఆపరేషన్ చేసేసుకుంటే బహుశా వాళ్ళకి రాకపోవచ్చు గాక. మామూలుగా చూడండి, మన దేశంలో కొన్ని మారుమూల ప్రదేశాలలో మనమే చెప్పేస్తూ ఉంటారు, గర్భసంచి తీసేస్తున్నారు వాళ్ళకి చాలా ఎక్కువగా అలానేసి. అందులో కొంతమంది ప్రివెంట్ చేయనట్టుగా ఉంటుంది. కొంతమందికి బహుశా గర్భసంచి గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే వాళ్ళకి పోగొట్టినట్టే అవుతుంది. కానీ అందరికీ అది సాధ్యం కాదు. అలా చెప్పి అందరికీ మన గర్భసంచి తీసేయండి అని చెప్పలేము. కానీ ఆలస్యంగా గుర్తించబడడం వల్ల చాలా కష్టం అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి ఉండాలి. ఇప్పుడు మన కేంద్ర మంత్రి గారు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా, అంటే ఆడవాళ్ళకు ఉన్నటువంటి ఒక సాధారణ సమస్య, చాలా కష్టమైనటువంటిది, బహుశా బహిర్గతంగా చెప్పుకోలేనటువంటి, చాలా ఈజీగా చికిత్సకు లొంగినటువంటిది, చాలా ఈజీగా నివారించగలిగినటువంటిది అనేటువంటిది మీద ఒక అవగాహన పెంచడం కోసం చేసింది చాలా మంచి ప్రయత్నం. ఈ విధంగా ఇప్పుడు లేడీ డాక్టర్, గైనకాలజిస్టులు అందరూ కానీ, పీడియాట్రిషియన్స్ అందరూ కలిసి దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి పూనుకోవడం అనేది కూడా చాలా మంచిది. ఈ విధంగా చాలా సులభంగా చికిత్స తీసుకున్నటువంటి ఈ జబ్బును తప్పించడానికి చాలా వీలవుతుంది. లక్షణాలు లేకపోవడము, చాలా ఆలస్యంగా దాన్ని గుర్తించడము. నిజంగా మేము చెప్పినవన్నీ కూడా వచ్చిన తర్వాత వాళ్ళు మాకు చెప్తున్నటువంటిది. అంటే మీకు ఏమవుతుంది అంటే, నాకు అప్పుడప్పుడు మూత్రంలో మంటగా అనిపిస్తుంది, పొత్తి కడుపులో వస్తుంది, సంభోగ ప్రక్రియ తర్వాత నాకు కాస్త రక్తంగా అనిపించింది, కష్టంగా వచ్చింది, చాలా నొప్పి వస్తుంది, ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ వాళ్ళు మేము అడిగిన తర్వాత చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు మాకు ఆ లక్షణాలు చెప్తుంటారు. కానీ ఆ లక్షణాలు ప్రాథమికంగా మొదలైన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదు. అందువల్ల క్యాన్సర్లన్నీ చాలా పెద్ద జబ్బులా పరిణమించాయి. సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన చర్చను చూస్తున్నాము. డాక్టర్ మాధురి, వచ్చిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ పేషెంట్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ప్రభావం ఎలా ఉంటుంది? దానికంటే ముందు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రాకముందే మనం ఎలాగ దీన్ని కనిపెట్టగలం, ఎలా ఎరాడికేట్ చేయగలం. ఎందుకు మనకి సర్వైకల్ క్యాన్సర్లో అసలు ఇవాళ నేను రావడానికి కారణం కూడా ప్రజలకి మీ ద్వారా ఇది చెప్పాలి. ఆల్ ద లేడీస్ షుడ్ నో దిస్. ఏంటంటే గైనకాలజిస్ట్ అన్నది ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి సర్వైకల్ క్యాన్సర్ ఎరాడికేట్ చేయడానికి. ఎందుకంటే ప్రతి విజిట్లో పేషెంట్ని మనం అడగాలన్నమాట, మీరు ప్యాప్స్మియర్ చేయించుకున్నారా? ప్రతి స్త్రీ 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపల ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకోండి. ఇది మస్ట్ అనమాట. ఇది చేయించుకుంటే కనుక మీకు ఆల్రెడీ క్యాన్సర్ వచ్చాక కనుక్కోవడం కాదు, క్యాన్సర్ రాకముందే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది ఆ కనాల్ టెస్ట్ విల్ టెల్ యూ. దీన్ని ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటారు. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ లక్కీగా సర్విక్స్ ఉన్నాయి. అంటే మీరు క్యాన్సర్ రాకముందే మీరు ప్యాప్స్మియర్స్ తీయించుకుంటే కనుక మీకు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఒకవేళ ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉంది అంటే కూడా సులభమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, చాలా సులభం, సింపుల్, ఓపీలో చేయించుకునే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టెస్టింగ్ కూడా మనకేమి సిటీ స్కాన్స్, ఎంఆర్ఐస్ ఇవేం అవసరం లేదండి. సింపుల్ గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి ఒక ప్యాప్స్మియర్ తీయించుకుంటే ప్రతి 3 సంవత్సరాలకి మీకు అసలు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఆల్సో మీరు వ్యాక్సినేషన్ తీయించుకోవాలి. తీయించుకుంటే కనుక వీ కెన్ ఎరాడికేట్ క్యాన్సర్ ఫుల్ బ్లోన్గా వచ్చాక ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కి మనం ఎంతగా సహాయపడగలం, మనం రాకుండా నిర్మూలించడంలో మన గవర్నమెంట్, అందుకనే గవర్నమెంట్ కూడా వాంట్స్ టు ప్లే ఎ మేజర్ రోల్. అండ్ మీ ద్వారా, మీ TV9 ద్వారా ఎవ్రీ లేడీ షుడ్ నో దట్. దయచేసి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి గైనకాలజీ దగ్గరికి వెళ్ళండి, ప్యాప్స్మియర్ తీయించుకోండి. ప్యాప్స్మియర్తో పాటు అక్కడ కణాలలో HPV వైరస్ ఉందా లేదా, అంటే HPV డిటెక్షన్ అంటారు, ఉందా లేదా కూడా చేసేస్తారు. ఈ 2 కలిపితే కనుక 90% సెన్సిటివిటీ తోటి మీకు వైరస్ ఉందా, క్యాన్సర్ కింద మారే ప్రీ క్యాన్సరస్ కండిషన్ ఉందా. ఎంత ఎక్స్పెన్సివ్ ఈ టెస్ట్? ఇది చాలా రీజనబుల్ ప్రైజింగ్ అండి. ప్యాప్స్మియర్ 600 ఎంత ఉంటుంది, HPV ఒక 1000-1200. అంటే మీకు క్యాన్సర్ ప్రివెన్షన్ జస్ట్ ఈ మాత్రం అమౌంట్ 700-600తో అవుతుంది అంటే తెలియని వాళ్ళు చాలా మంది
అందుకనే నేను చెప్తాను అసలు వాళ్ళు రావడానికి కారణం కూడా అదేనండి. బికాస్ గైనకాలజిస్ట్ ఇందాక చెప్పినట్టు ఎంటైర్ కంట్రీ వీఆర్ ట్రైంగ్ టు ఎరాడికేట్. సో యువర్ మీడియా హెల్ప్స్ అస్ అలాట్. సో మీ ద్వారా అందరికీ తెలియాలి ఇది. ప్రతి వాళ్ళు ఇంతకు ముందు మ్యారేజ్ అయినాకనే వ్యాక్సినేషన్ అవసరం, ఎందుకంటే సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయినాకనే వ్యాక్సినేషన్ అవసరం అనుకున్నాం. ఓకే డాక్టర్ కిరణ్ కుమార్ గారు, స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ఏమిటి కండిషన్స్, ఎలా ఉండాలి? ఎవరైనా ఎనీబడి కెన్ వాక్ ఇన్ అండ్ దే కెన్ టేక్ ఇట్ వ్యాక్సినేషన్? దీనికి ఏంటంటే చైల్డ్ బర్త్ కాని వాళ్ళు అండ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగకుండా ఉన్న వాళ్ళు తీసుకుంటే ప్రివెంటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం 9 నుంచి 14 సంవత్సరాల వయసు అని చెప్తాం. అయితే అది మోర్ ఎఫెక్టివ్ పీరియడ్ కాబట్టి ఆ టైం తీసుకుంటే చాలా మంచిది. అప్పుడు 2 schedules ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అది 6 months అపార్ట్ తీసుకుంటారు. తర్వాత కూడా తీసుకోవచ్చు, బట్ అది ఎంత ప్రొటెక్టివ్గా ఉంటుంది, లిమిటెడ్ ఎఫెక్ట్ అనమాట. సో అందుకు మనం అడ్వైస్ చేసేది ఎప్పుడు కూడా 9 to 14 years 9 అంటాం. అబౌవ్ దట్ కూడా తీసుకోవచ్చు, 37 ఏళ్ళు తీసుకోవచ్చు, 35 కూడా తీసుకోవచ్చు, బట్ నంబర్ ఆఫ్ డోసెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, అవి తీసుకోవాలి. సో ఎఫెక్టివ్నెస్ అనేది లిమిట్ అవుతుంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. ఓకే ఓకే శ్రీభూషణ్ గారు, గవర్నమెంట్స్ ఇప్పుడు ఏ రోల్ ప్లే చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ నిర్మలా సీతారామన్ 9 to 14 వరకు ఇస్తాను అంటున్నారు. I don't know, 9 to 14, see, please, that's what. Vaccination for cervical cancer should be given between 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న ప్రతి స్త్రీ తీసుకోవాలండి. ప్రతి వాళ్ళు తీసుకోవాలి. 9 to 14 లోపల ఇస్తే కనుక మన ఎఫెక్ట్, దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 14 to 16, 26 years లోపల ఇస్తే ఒక 70%. బట్ ఎఫెక్ట్ ఏం తగ్గినట్టు కాదు. ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే, మనం వ్యాక్సినేషన్ తీసుకున్నాము ఇంకా స్క్రీనింగ్ అక్కర్లేదు అనుకోవడానికి లేదు. మీరు వ్యాక్సినేషన్ తీసుకున్నా ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years తీసుకోవాలి. శ్రీభూషణ్ గారు, గవర్నమెంట్స్ రోల్ ఎలా ఉంటే ప్యాప్స్మియర్ చేయడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. దాదాపు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రతి భారతదేశంలో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా గైనకాలజిస్ట్ ఉంటారు తప్పకుండా. వాళ్ళ దాంట్లో రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయిస్తూ ఉండాలి. మన భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అంటే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి టీకాలు ఇప్పించుకుంటూ దాంట్లో ఒక అంతర్భాగంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన ఈ వ్యాక్సిన్ కూడా దాంట్లో యాడ్ చేస్తూ ప్రతి పిల్లలకి చాలా నిర్బంధంగా ఇవ్వడమే. చాలా వరకు అంత అవగాహన ఉండదు. వ్యాక్సినేట్ పారిపోయే పిల్లలు 3-4 years వరకు ఇస్తాం, తర్వాత మనం కేర్ చేయం. 10 ఏళ్ల దాకా ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంది. సో 9-10 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అనేది చాలా మంచిది. ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా నిరంతరాయంగా ఒక స్క్రీనింగ్ క్యాంపెయిన్ చేస్తుండడం అనేది ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో కూడా చాలా రొటీన్ గా చేస్తారు. బిట్వీన్ 9 to 14 అంటే స్కూలింగ్ కాబట్టి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ఎప్పుడు ఓన్లీ గర్ల్స్ అనుకోవద్దు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ మస్ట్ బి వ్యాక్సినేటెడ్ అండి. వాళ్ళ ద్వారా కూడా ఆపడానికి అండ్ గవర్నమెంట్ కెన్ ప్లే అ మేజర్ రోల్ ఇఫ్ దే కెన్ ఫండ్. అంటే వాళ్ళు ఫండ్స్ ఇవ్వగలిగితే, వ్యాక్సినేషన్ ఇస్ ఎక్స్పెన్సివ్. అది ఒకటి, వ్యాక్సిన్ అంటే ఎక్స్పెన్సివ్, అందరూ ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు మా పన్నమ్మాయి ఎఫోర్డ్ చేయలేదు. మళ్ళీ 3 డోసులు ఇవ్వాలి, 0, 1, 6 months తర్వాత. 14 years లోపలైతే 2 doses చాలు. సో గవర్నమెంట్ కెన్ హెల్ప్ ప్రైస్ తగ్గించడానికో, లేదంటే ఫండింగ్ గవర్నమెంటే వ్యాక్సిన్. ఇప్పుడు ఓపీవీ గవర్నమెంట్ కెన్ గివ్ ఫ్రీ పోలియో. అలాగా ఇఫ్ దే కెన్ హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ ద వ్యాక్సినేషన్, గవర్నమెంట్ మేజర్ రోల్ ప్లేస్ దేర్ అండి, బై డిక్రీజింగ్ ద వ్యాక్సినేషన్ రేట్. అది వ్యాక్సిన్స్ లో కూడా పాలివెలెంట్ వ్యాక్సిన్ అని ఉంటుంది, దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. అండ్ అందులో స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ కొన్ని ఉంటాయి. ఆ స్ట్రెయిన్స్ కాకుండా అందులో ఇంకొన్ని వెరైటీ ఎక్స్ట్రా స్ట్రెయిన్స్ ఉంటాయి. అందులో ఏది క్రియేట్ చేస్తుందో మనం స్పెసిఫిక్ గా చెప్పలేము. బట్ 16 and 18 స్ట్రెయిన్స్ ఎక్కువ బెనిఫిట్. ఇప్పుడు మనకున్న వ్యాక్సిన్స్ ఏంటంటే, ఇప్పుడు హెచ్పివిలో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయి. చాలా స్ట్రెయిన్స్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది, కానీ మోస్ట్ కామన్ కాజ్ చేసే స్ట్రెయిన్స్ కి ఇప్పుడు వ్యాక్సినేషన్స్ తయారు చేశారు. లేటెస్ట్ గా గార్డాసిల్ 9 అని వచ్చింది. అంటే 9 వేరియంట్స్, 9 స్ట్రెయిన్స్ కి హెల్ప్ చేస్తుంది. సో అది తీసుకుంటే బెటర్. అది తీసుకున్నంత మాత్రాన 100% ప్రొటెక్షన్ అని కాదు. మిగతా స్ట్రెయిన్స్ కాజ్ చేయొచ్చు సర్వైకల్ క్యాన్సర్, కానీ మోస్ట్ కామన్ గా మన దేశంలో కాజ్ చేసే స్ట్రెయిన్స్ కి వ్యాక్సిన్ తయారు చేయగలిగాం. I'm so glad that you spent your valid time and thought. Thank you so much. Such a big subject. నిజానికి ఇంకా చర్చించాల్సిన చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి. ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి కుటుంబ సభ్యుడు కూడా దీని గురించి ఆలోచించాలి, చర్చించాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, సంప్రదించాలి. సో మీ ద్వారా సమాజంలో దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయొచ్చు అంటున్నారు. సో ఆరోగ్యకరమైన కుటుంబాన్ని, సమాజాన్ని సృష్టించడానికి ఆస్కారం దానివల్లే కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.